దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక. మంచిది. సమయానుకూలతను బట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము కొంత సమయము దేవుని మాటలు వినుట కొరకు దేవుని మాటలు వినుట కొరకు సిద్ధపడదా? ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం నుంచి నిదానంగా చదువుదాం. ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుట లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. ఆమేన్. కూడి వచ్చినందుకు ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమాలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్న ఒక సందర్భం. ఇక్కడ పౌలు జీవితంలో చెప్పబడేటువంటి మాటలలో ఒక ప్రాముఖ్యమైన సందేశం మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఏమని మాట్లాడుతున్నారంటే పౌలు గారు, నేను మంచి చేయాలనుకున్నా మంచి చేయలేకపోవచ్చున్నాను అన్నాడు. ఎందుకు ఆయన అలా చేయాలనుకున్నా చేయలేకపోవచ్చున్నాడు? అక్కడ ఏమి రాయబడిందంటే, నేను మేలు చేయాలని కోరుకున్నప్పటికీ కీడే చేయుచున్నాను. ఏం చేయాలని కోరుకున్నదంట? ఆయనకు మంచి చేయాలని కోరుకున్నది, కానీ చివరికి ఏం చేస్తున్నాడు? ఎవరిది చేసేదంటే, ఇది చేసేది నాలో అనగా నా శరీరంలో ఉన్న పాపమే నన్ను ఈ పరిస్థితికి తీసుకెళ్తుందని చెప్తున్నాడు. బాగా గమనించి ఆలోచించినప్పుడు, చాలా జాగ్రత్తగా మనం చూసినప్పుడు ఇక్కడ ఈ సందర్భం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ మాట రాస్తున్నప్పుడు అసలుకి ఆయన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పటికీ పౌలు గారు రాసినప్పటికీ ఆయన పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. అంటే చాలా బాగా ఉన్నటువంటి పరిస్థితి. బాగా ఉన్న ఈయన ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి మీకు. పౌలు ఒక సాక్ష్యం చెప్పాడు, తన గురించి తను చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, బాగా వినండి, కొద్ది నిమిషాలు అనేది ఎక్కువ సమయం కూడా కాదు, ఎందుకంటే పాప రాత్రి అంతా ఉన్నాం కాబట్టి
అలసిపోయి ఉంటారు, పగులంతా మళ్ళా ప్రార్థనలు ఉన్నారు కాబట్టి కొంత సమయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అన్నారు. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్న మాట, ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట రెండు ఒకటేనా? మరి అక్కడ చెప్పేది ఎవరు, ఇక్కడ చెప్పేది ఎవరు? అక్కడ చెప్పేది పౌలు గారు, ఇక్కడ చెప్పేది పౌలు గారు. అక్కడ ఏం చెప్తున్నాడు? నేను మంచి చేయాలనుకున్నా అసలు మంచి చేయలేకపోతున్నానని, చెడ్డ పనులే చేస్తున్నాను అన్నాడు. మరి ఇక్కడికి వచ్చాక నేను యేసు ప్రభువును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. మరి అక్కడ ఆయన మంచి చేయాలనుకున్నా మంచి చేయలేకపోతున్నాడు. మరి ఇక్కడికి వచ్చాక నేను యేసు ప్రభువులా నడుచుకుంటున్నాడు అని చెప్తే అర్థం ఏమిటి? బాగా ఆలోచించండి. పాపం అన్న వాడికి శరీరంతో చేసినప్పుడు ప్రతిఫలమేగా. మరి ఎవరు చేస్తున్నారు? ఇక్కడ బాగా అర్థం చేసుకోవటం ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు తనను సాదృశ్యముగా చెబుతూ కొంతమంది గురించి మాట్లాడుతున్నారు. అది అతని గురించి మాట్లాడట్లా, ఎందుకంటే వేరే వేరే వాళ్ళ పేర్లు చెప్తే బాగుండదు కాబట్టి నేను అనే మాట ఎగ్జాంపుల్ వాడుతున్నాడు. అక్కడ ఎందుకు వాడుతున్నారంటే మనం చూసినప్పుడు, ఇదిగో ఒకడు అపోలో వాడని, ఒకడు కేపా వాడని, మరొకడు పౌలు వాడని మీరు చెప్పుకొనిచున్నారు కదా. అంటే ఇక్కడ ఇలాంటి సాదృశ్యాలు ఎందుకంటే ఎగ్జాంపుల్ తనను గురించి వాడుకుంటూ మనుషులు ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. మనుషులు ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. దానికి సాదృశ్యం అంటే ఉపమానంగా ఇలా చెప్తున్నాడు. ఇక్కడ పోలిక ఏంటంటే, మనుషులు మంచి చేయాలన్న తపన ఉన్నది, ఎవరికి చెడు చేయాలని తపన ఉన్నదమ్మా. ప్రతి వాళ్లకు మంచిగా బతకాలని, మంచిగా జీవించాలని, మంచిగా ఆలోచించాలని, మంచిగా సమాజంలో ఉండాలని, ఎక్కడో పోయినా విలువగా బతకాలని ప్రతి వాళ్ళకు ఉన్నది. కానీ ప్రతి వాళ్ళకు మంచి చేయాలనే ఆలోచన ఉన్నా వాళ్ళను మంచి చేయకుండా వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక పాపము వాళ్ళని చెడగొట్టేస్తుంది. వాళ్ళు మంచి చేయాలని తపనుంది. ఇది ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారంటే పూర్వము ప్రస్తుతం అన్నాడు. ఎందుకంటే బాగా నుంచి ఆలోచించండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. పూర్వము చేయబడిన పాపములను, పూర్వము చేయబడిన పాపములను, పూర్వం అంటే పూర్వము అంటే పురాతన కాలం కదా, ముందు కాలంలో. ముందు నేను కొన్ని పాపాలు చేశాను. ఎవరు? పౌలు. ముందు కాలంలో పౌలు పాపాలు చేశాడు. ఎలాంటి పాపాలు చేశాడో తెలుసుగా, ఎలాంటి నీచమైన పనులు చేశాడో తెలుసుగా, ఎలాంటి ఘోరమైన పనులు చేశాడో తెలుసుగా. అప్పుడు పౌలు చేస్తున్న పనుల వల్ల, పౌలు చేస్తున్న పాపపు కార్యముల వల్ల, పౌలు చేస్తున్న నీచమైన పనుల వల్ల పౌలుకి ఏమనిపించిందంటే, రేపు కాలం నుంచి నేను ఈ పని చేయకూడదు అనుకుంటున్నాడు. మరలా ఉదయాన్నే పోయి చేశాడు. పౌలు అనుభవించినాడు కాబట్టి చెప్తున్నాడు. అనుభవించినాడు. తన మనసులో తనకు అనిపించింది, ఈ పని చేసుకుంటే నాకు అసహ్యం ఉంది, ఈ పని చేసుకుంటే 10 మందిలో నేను తిరగలేకపోతున్నాను, ఈ పని చేయటం వల్ల నాకు ఎక్కడ ఇల్లు ఉండటం లేదు, ఈ పని చేయటం వల్ల మనుషులు నన్ను అసహించుకుంటున్నారు, ఈ పని చేయటం వల్ల మనుషులు నన్ను దగ్గరికి రాకుండా చేదరించుకుంటున్నారు, నేను బతకడం దేనికి అనుకుంటున్నాడు. మరలా ఉదయకాలం వచ్చాక అదే పని చేస్తున్నాడంట. ఎందుకు అలా చేసావు పౌలు? అలా చేయటానికి గల కారణం ఏంటంటే, అది చేసేది నేను కాదు, నా యందు నివసిస్తుంది ఒక పాపము. ఎవరేందంట? మనిషిలో ఒక పాపము నివసిస్తుంది, మనిషిలో ఒక స్వభావం ఉంది. నా యందు నివసిస్తున్న పాపమే నన్ను దానికి తీసుకెళ్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే, మేలు చేయాలని ప్రతి వారికి ఉన్నది, కానీ మేలు చెయ్యాలన్న తపన ఉన్నది, కానీ నేను మేలు చెయ్యలేకపోతున్నాను అన్నాడు. అదే చదివి ఒకసారి అక్కడ అదే చెప్పాడు. 7వ మేలు చెయ్యాలన్న ఏ కోరిక ఉందంట? మంచి చేయాలన్న కోరిక ఉందంట మనిషికి. చెడు చేయాలన్న కోరిక ఎవరికైనా ఉంటుందే? ఎవరికి చెడు చేయాలని లేదు. నేను మేలు చేయాలని ఉన్నది, మంచి చేయాలని ఉంది, ఎదుటి వాళ్ళ దగ్గర మంచోడిగా బతకాలని నాకు ఉన్నది, మంచి వ్యక్తిగా జీవించాలని నాకు ఉన్నది. కానీ
అది చెయ్యక చెయ్యకూడని కీడే చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాడు ఇలాగా? ఇలా చేయటానికి గల కారణం ఏంది ఒకటి ఆలోచించండి. చెయ్యకూడని, అదేనా చదవమాట, నేను చెయ్యగోరు మేలు చేయక చేయగోరని అంటే చెయ్యకూడని కొన్ని ఉన్నాయి. కొన్ని పనులు చేయొచ్చు, కొన్ని పనులు చెయ్యకూడదు. అవి చేయటం వల్ల ఏమవుద్ది? చెయ్యకూడని చేయటం వల్ల ఏమవుద్ది చెప్పండి? ఎదుటి వాళ్ళకి నష్టము, తనకు తానే నష్టం చేసుకుంటారు. చెయ్యకూడనివి చెయ్యాలని నేను ఎన్నిసార్లు అనుకున్నా నా వల్ల కాలేదు. ఎందుకు కాలేదంటే నన్ను పాడు చేయునదేదో అది నేను గుర్తించలేనంత కాలము అది నన్ను పట్టి పీడిస్తూనే ఉంది. అందుకని ఏం రాయబడిందంటే పాప నియమములకు నన్ను ఏం చేసిందంట? ఈడ్చుకొని పోయింది అని రాయబడింది. చెయ్యకూడనిది. రాత్రి మీకు ఒక విషయం చెప్పాను. వీళ్ళందరికీ కూడా ఒక ఆలోచన ఏముందంటే మేము చెయ్యకూడనిది ఎందుకు చేస్తున్నాం అనుకుంటున్నారంటే వాళ్ళ మనసులో ఏమనిపించిందంటే, వాళ్ళ ఆలోచనలు ఏమనిపించిందంటే నేను చేసేది కరెక్టే. ఎవరి ఆలోచన కలిగించారు వాళ్ళకు? ఎవరి ఆలోచన కలిగించారు వాళ్ళకు? అపవాదిని కాదనటం లేదు. ఇక్కడ ఇది ఏమనుకున్నారంటే మనకు నచ్చిన దానికోసం ఏదైనా చేద్దామనేది స్థితిలోకి వెళ్ళిపోయారు. ఏమంటున్నారంటే మిమ్మును చంపు ప్రతివాడు, యోహాను సువార్తలో రాయబడింది, మిమ్మును చంపు ప్రతివాడు దేవుని సేవ చేయుచున్నామని చెప్పుకొని కాలం వచ్చుచున్నదంట. మనల్ని తిట్టినా మేము మా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం కాబట్టి అందుకే మిమ్మల్ని తిడుతున్నామనే రోజుల్లోకి వచ్చారు. తప్పు చేస్తున్నా కూడా ఇది తప్పు కాదు, మేము కూడా భక్తి పనులు అని చెప్పే రోజుల్లోకి వచ్చారు. కాబట్టి అందుకే పౌలు గారు ఇక్కడ మాట్లాడితే ఉన్నారంటే ఈ శరీరంలో ఉన్నంత కాలం, ఏ శరీరంలో? ఇప్పుడు చెప్పాలి, ఏ శరీరంలో? ఈ శరీరంలో ఉన్నంత కాలము నేను ఎప్పుడు మంచి చెయ్యలేను అన్నాడమ్మా. ఈ శరీరంలో ఉన్నంత కాలం మంచి ఎందుకు చేయలేడు చెప్పండి? ఇప్పుడు మనం శరీరంలో ఉంటున్నాం, మనం మంచి చేయలేదా? బాగా ఆలోచించండి. ఈ శరీరంలో ఉన్నంత కాలం, అదేనా? చూడండి అక్కడ చదవండి అన్నమాట. ఈ శరీరమందు, నా అంటే ఇక్కడ సాదృశ్యంగా చెప్తున్నాడు, ఈ శరీరమందు మంచి ఏది నివసించదు. ఎందుకంటే ఈ శరీరం చెడుకు అలవాటు పడిపోయింది, ఈ శరీరం చెడు కోరికలకు అలవాటు పడిపోయింది, ఈ శరీరం చెడు కార్యాలకు అలవాటు పడిపోయింది, ఈ శరీరం చెడు చూపులకు అలవాటు పడిపోయింది, ఈ శరీరం చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయింది, ఈ శరీరం చెడు ఉద్దేశాలకు అలవాటు పడిపోయింది. ఈ శరీరంలో మంచి ఏది? మరి మంచి నివసించకపోతే మరి మంచి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఆలోచించండి. మరి మంచి నివసించకపోతే మంచి వాళ్ళు ఎలా ఉంటారు? మంచి ఏది నివసించదు. అయితే అక్కడ ఏమి రాయబడిందంటే పౌలు గారు చాలా చక్కగా మాట్లాడుతుంటారు. నా ఈ శరీరమును ఏమంటున్నాడు? నా ఈ శరీరమును క్రీస్తు యేసుతో కూడా నేనేం చేశాను అన్నాడు? సిలువ వేసి తిని అన్నాడు. ఈ శరీరమును అంటే చెడుకు అలవాటు పడిన శరీరాన్ని యేసు ప్రభు వారితో కూడా సిలువకు అప్పగించేశాడు. ఇప్పుడు ఉన్నది ఈ శరీరం కాదు, వేరే శరీరం. ఇది వేరే శరీరం ఎందుకయ్యా? ఇదే శరీరం కదా, ఇదే గాయాలు ఉన్నాయి, ఇదే దెబ్బలు ఉన్నాయి, ఇదే ఉన్నాయంటే ఆ శరీరానికి ఎక్కడ పడితే అక్కడ పొరిలాడటం అలవాటు. ఈ శరీరానికి పొరిలాడితే పరువు పోద్దని బాగా ఉండటం అలవాటు చేసుకున్న శరీరం. అప్పటికి ఇప్పుడు శరీరం ఒకటే, కానీ ఆ శరీరం ఎక్కడ పెడితే అక్కడ పొరిలాడింది, ఎక్కడ పెడితే అక్కడ దొల్లాడింది, ఎక్కడ పెడితే అక్కడ తిరిగింది, ఎక్కడ పెడితే జూరింది, ఎక్కడ పెడితే అక్కడ దొంగతనాల కోసము, వ్యభిచారాల కోసము, ఏ గుట్టలలోనో ఏ పుట్టలలోనో ఏ సందులలోనో పొరిలాడే శరీరం అది. కానీ ఇప్పుడు ఈ అదే శరీరం చచ్చిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ శరీరం ఏమైంది తెలుసా? విలువగా ఉన్నది. బాగా అర్థం చేసుకోండి. ఆ శరీరం ఈ శరీరం అంటే శరీరంలో కొన్ని రకాలు ఉంటాయి, మీకు తెలుసో తెలియదు. కొన్నిటిని వద్దనుకుంటే ఆ రుచి కూడా తెలియదు, మీకు తెలుసా?
మీరు అప్పుడప్పుడు కొన్ని విషయాలు ఏమనుకుంటారు తెలుసా? హాస్పిటల్లో బాగానే కొన్ని పత్యం అని చెప్తారు. పత్యం అని చెప్పి నేను ఉన్నాను అనుకోండి, నన్ను వంకాయ తినొద్దన్నారు. నేను వంకాయ ఇంతవరకు తినలేదు. చాలా మంది వంకాయ నా ముందు తెచ్చిపెట్టినా అది నా జీవితంలో నాకు వద్దు అనుకున్నాను కాబట్టి అది నా చూస్తే అసహ్యం. అందరు ఎంత బాగుంది అప్పుడప్పుడు అంటారు, చాలా బాగుంది వంకాయ అంత టేస్ట్ ఏదున్నది అన్న వరక నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే చిరి చేతులా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ శరీరం దాన్ని ఏం చేసుకోవటంలా, ఇబ్బంది చేసుకోలేదు కాబట్టి అది బలవంతంగా నోట్లో పెట్టినేమవుద్ది, వామిటింగ్ చేసుకుంటాం. అది శరీరంలో ఉన్న స్వభావం. అంటే ఇప్పుడు శరీరం అదే కదంటే శరీరం అదే, కానీ శరీరంలో కొన్ని స్వభావాలు ఏం చేసుకున్నామంటే చంపేసుకోవాలి. కొన్ని పద్ధతులు ఏం చేసుకున్నాడు, చంపేసుకున్నాడు. పౌలు గారు చంపుకోవడానికి గల కారణం ఏంటంటే, పౌలు గారు దమస్క మార్గంలో వెళుచుండగా ఆ మార్గంలో పోచున్నప్పుడు ఆ మార్గంలో సౌలు గారికి ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనం కలిగినప్పుడు సౌలు నేల మీద పడగానే ఒక్కసారిగా కళ్ళు రెండు కానరాకుండా ఉన్నాడు, గుడ్డివాడు అయిపోయాడు. కళ్ళు కానరాకుండా గుడ్డివాడిగా మారిపోయాడు. సౌలు ఎప్పుడైతే గుడ్డివాడిగా మారిపోయాడో సౌలుకు అప్పుడు అర్థమైపోయింది, ఎందుకు నేను గుడ్డివాడిని అయిపోయాను, ఎందుకు నేను ఇలా ఉన్నాను అనుకున్నప్పుడు ఒక్కసారి గమనించాడు, నా కళ్ళు కానరాకపోతే నేను దేనికి పనికి రాలేదండి. అప్పుడు సౌలు యొక్క కన్నుల నుంచి ఏమి రాలేదంట, పొరలు, కొన్ని పొరలు రాలయ్యన్నట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆ పొరలు రాయిపోగానే అప్పుడు సౌలు తేటగా చూడటం ప్రారంభించాడు. తేటగా చూడటం అంటే తేటగా చూడటం అంటే ఇది వరకు ఏదో ఒక దాన్ని చూసినప్పుడు అది నాది కావకుండా నాకు కావాలనుకునేటువంటి కళ్ళు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే అది మనది కాదు. అది తేటగా చూడటం అంటే స్పష్టంగా కనిపించడం అని కాదు. ఇది వరకు ఎవరినైనా చూసినప్పుడు ఏదైనా చూసినప్పుడు వారి మీద కోరికలు కలిగినటువంటి సౌలు కళ్ళు ఇప్పుడు ఏమనిపించినాయి అంటే నా తల్లి, నా చెల్లి, నా అక్క అనేటువంటి స్థితికి మారిపోయినాయి కళ్ళు. అది తేటగా చూడటం అంటే. ఇలా ఎందుకు మారిపోయి అదే కళ్ళు కానంటే అదే కళ్ళే, కానీ మారిందేమిటి సౌలు యొక్క శరీరంలో ఉన్న స్వభావం మారిపోయింది. ఎలా ఉంటుందంటే మీ అందరికి అర్థం కావటానికి చెప్తాను. దోసకాయ చెట్టు ఉంది కదా, ఈ చెట్టుకు ఒక కాయ కాసింది అనుకో, ఆ కాయ చిన్నప్పుడు మనము కొరికి చూస్తే చేదు అవుద్ది. కొన్ని రోజులు ఉండగానే ఆ చేదైన కాయ ఏమవుద్ది, అప్పుడు దాని లోపల ఉన్న స్వభావం అంతా ఏమైంది. ఇప్పుడు కాయ అదే దోసకాయ ప్రారంభంలో చేదుకుంది, కొన్ని రోజుల తర్వాత పండుగ ఎలా మారిపోయింది, దానిలో ఉన్న కొన్ని స్వభావాలను ఏం చేసుకుంది, మార్చుకోగలిగింది. అదే విధముగా మన జీవితాలు కూడా చేదు దోసకాయలాగా మన జీవితాలు కూడా చేదు కలిగిన స్వభావం, చేదు కలిగిన బుద్ధులు, చేదు కలిగిన ఆలోచనలు, చేదు కలిగిన వ్యసనాలు, చేదు కలిగిన వాటిగా ఉన్నది. ఇప్పుడు మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి, ఎప్పుడైతే మనము మార్చుకుంటామో అప్పుడు పండుగ ఉపయోగపడతాయి. అప్పుడేమవుతుంది, పండు అయితే ఆ పండు అంటే అది తీపైనప్పుడు ఆ దోసకాయ అందరికి ఉపయోగపడుతుందిగా. ఇప్పుడు ఒక్క వారం క్రితం అదే దోసకాయ ఎవరికైనా నచ్చుద్దా? నాటుకున్న కూడా ఏం చెట్టు స్వామి ఇదంతా చేదు దోసకాయలు పడుతున్నాయని ఆ చెట్టు మీద కోపం వస్తుంది. అదే ఓపికతో 4 రోజులు ఆ చెట్టును ఓపికతో చూసినప్పుడు ఏమవుద్ది, ఆ దోసకాయ పండుగా మారిపోతుంది. ఏమవుతుంది, 4 రోజుల తర్వాత అది పండుగా మారిపోతుంది. ఎప్పుడైతే పండుగా మారిపోద్దో అప్పుడు అందరికీ అది తినబుద్ధి అవుతుంది. మన జీవితం కూడా పౌలు గారు ఏమంటున్నారంటే కొత్త ఏమి రావు, కొత్త అవయవాలు రావు, కొత్త కళ్ళు రావు, కొత్త కాళ్ళు రావు, కొత్త చేతులు రావు. ఎలాగైతే ఈ యొక్క దోసకాయలో తన స్వభావాన్ని తను ఎలాగ మార్చుకోగలదో అలాగే మనిషి కూడా తనలో ఉన్న స్వభావాన్ని తను ఏం చేసుకోగలడు, మార్చుకోగలడు. ఇప్పుడు చేదు దోసకాయని తీపి దోసకాయగా మార్చేది ఎవరు? ఆమేన్. అర్థమవుతుందా? చేదు దోసకాయను తీపి దోసకాయగా మార్చేది ఎవరు? దేవుడు. ఎలా మారింది ఎవరికైనా తెలుసా? మీరు రోజు కావాలంటే కాపలా పెట్టి చూడండి, 24 గంటలు అక్కడ నిద్రపోకుండా కాపలా కాయండి.
అది చేదుది తీపిగా ఎలా మారిందో మీకు తెలుస్తుందా? ఎప్పుడైనా గమనిస్తారా? చెట్టు రోజు చూడండి, ఏం చేయండి, కానీ దాని లోపల ఉన్న స్వభావాన్ని మార్చింది. అదే విధముగా పనికిరాని జీవితము దేవుడి చేతిలో పడితే దానిని కూడా దేవుడు మార్చగలడు. చిరుచేదు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎప్పుడన్నా చిరుచేదు తిన్నారా? ఎప్పుడైనా తిన్నారా చిరుచేదు? నోట్లో పెట్టుకుంది కేకరెత్తారు కదా. ఈరోజు ఎవరినైనా ఏ మనిషినైనా చూస్తే అసహించుకునే బ్రతుకు కలిగిన మనిషిని కూడా దేవుడి చేతిలో పెడితే బాగా తీపి దోసకాయని ఎలా తింటాము, బాగా సంతోషంగా ఇష్టంగా తిన్నట్టుగా అసహించుకున్న జీవితం కూడా దేవుడి చేతిలో పడితే ఇష్టముగా మారిపోయేటట్టు చేస్తాడు ఆయన. అది దేవుడి చేతిలోనికి రావాలి, దేవుని స్వభావంలోనికి రావాలి, అది దేవునిలోనికి రావాలి. అలా రావాలంటే ఆ చేదు జీవితాన్ని తీసుకొచ్చి దేవుడి చేతిలో పెట్టాలి. అందుకని ఏమన్నారు తెలుసా? పూర్వమందు నేను చేసిన, చూడండి రోమిలకు రాసిన 3:25 పూర్వము చేయబడిన పాపములను. పూర్వం ఏం చేశాడంట? ఆయన చేశాడా చేయలేదా? కావాలంటే చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రికలు అనుకుంటాను, తీతు రాసిన పత్రికలు చూడండి, అక్కడ రాయబడిన మాట పౌలు గారు చెప్తున్నాడు. మొదటి తిమోతి 1:12 పూర్వము దూషకులను హింసకులను హానికరుడైన నన్ను. పూర్వం ఎలా అంటాడంట? దూషకుడు. దూషకుడు అంటే దూషించేవాడు. దూషించడం అంటే తెలుసా? ఇప్పుడు చెప్పండి, దూషించడం అంటే దూషించడం అంటే శపించడమా? దూషించడం అంటే శపించడమేనా? దూషించడం అంటే నోటికి ఏది పెడితే అది మాట్లాడటం. అంతేగా దూషించడం అంటే ఎట్ట పెడితే అది మాట్లాడటం. అంటే పౌలు గారు ఎలా ఉన్నాడంటే పూర్వమందు ఆయన నోటికి ఏది ఉంటే అది మాట్లాడేవాడు, ఎలా పడితే అలా తిట్టేవాడు, ఎలా పడితే అలా ఉండేవాడు, ఏదైనా అనేవాడు. పూర్వమందు దూషకుడును హింసకుడును, హింసించేవాడిని. పూర్వమందు ఎట్ట పడితే అట్ట హింసించేవాడిని, కొట్టేవాడిని, తిట్టేవాడిని, అసహించుకునేవాడిని. నన్ను చూసిన జనాలే భయపడేటట్టుగా నేను ఉండేవాడిని. హానికరుడును, తర్వాత తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. బలపరిచింది ఎవరు? దూషకుడును, హింసకుడును, హానికరుడును, పనికి రాకుండా నాశనమైన జీవితాన్ని బాగు చేసింది ఎవరు? ఎవరంటామా? యేసు ప్రభు అని ఇక్కడ రాయబడి. మీరు కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు దేవుడని బైబిల్లో చెప్పేటప్పుడు తప్పులేదు, తప్పనట్లా. కానీ ఆ దేవుడు అంటే ఏదో జనాలకు అర్థం కాదు. ఏదైనా ఒకటే అనుకుంటున్నాడు. ఎట్లా కుదురుతుంది? ఏదైనా దేవుడు అంటే అంతా దేవుడు అనుకుంటున్నారు కదా, అలా అవుతుంది. కానీ ప్రత్యేకత ఇక్కడ ఉంది. యేసు ప్రభు అని ఇక్కడ రాయబడి. యేసు ప్రభు చేతిలో నేను ఎప్పుడైతే పడ్డానో అప్పుడు చేదైనటువంటి నన్ను ఏం చేశాడంట? మధురముగా మార్చాడు. చేదైన నన్ను ఏం చేశాడు? మధురముగా మార్చాడు. ఎవరు మార్చాడంటే దేవుడు. ఈరోజు చాలా మార్లు చెప్తుంటాను, చాలా సార్లు చెప్తుంటాను, చాలా మందికి చెప్తుంటాను, మీరు ఎంత ప్రయత్నించినా మీ వల్ల కాదు, మీరు బాగుపడవుతాము. దేవుని చేతిలోకి రండి, దేవుని దగ్గరికి రమ్మండి. దేవుని దగ్గరికి రావటం ఏమి అనుకుంటారు చాలా మంది, మీరు అనుకుంటారు. అర్థమవుతుందమ్మా? దేవుని దగ్గరికి రావటం ఏంటి అనుకుంటారు? దేవుని దగ్గరికి రావటం అంటే ఎలా ఉంటుంది చెప్పమంటావా? ఎలా ఉంటుంది చెప్పండి. బ్యాడ్ని పోయి తెలుసా మీకు? మనకంటే తెలియదు. బ్యాడ్ని పోయి బాగా కాలుతున్నప్పుడు ఆ మూత తీసి పొయ్యి నిండా కట్లేసి ఆ ముందు మొఖం పెట్టి కూర్చుంటే ఎట్లుంటుందో తెలుసా?
ఎట్లా చెప్పండి అక్క? మనం వద్దన్నా కూడా మన ముఖాన్ని మనం వెనక్కి లాక్కోవాలనిపిస్తుంది. మన వద్దు కొద్దిగా ఉందా అప్పుడు ఓపిక అనిపిస్తుంది, కానీ నీకు తెలియకుండా ముఖాన్ని ఏం చేస్తుంటా? ఎందుకు రాకుంటున్నా? వెనక్కి ఉండొచ్చు కదంటే ఉండలేకపోతున్నాను ఆ వేడికి. అదే విధముగా దేవుడి దగ్గరికి నువ్వు బలవంతంగా వచ్చి కూర్చున్నా నిన్ను మాత్రం లాక్కొని పోతుంది ఆ వేడి. ఈ మంట తట్టుకోవాలంటే నీ జీవితంలో ఆ వేడిని తట్టుకునే శక్తి నీ దగ్గర ఉండాలి. కావాలంటే పొద్దున్న ట్రై చేసి చూడండి, మంచి సరే. ఆ సరే ఇప్పుడు మనకి ఏం కావాలని కోరిక? మంట కావాలని కోరిక. ఇప్పుడు మంట కావాలని వేడి బ్యాటరీ పోయి దగ్గర పోవాలని దగ్గర పోయి తీసి అది డోర్ తీసి అక్కడ దగ్గర నిలబడితే నీకు తెలియకుండా కానీ వెలిగిపోతుంటా. బయటికి పోతేనేమో సరైన బ్యాటరీ పోయి కడుక్కి వచ్చావు. ఆ పొయ్యి కడుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇరికి ఎందుకు పోతున్నావు? చలికాలం ఉన్నప్పుడు మాత్రం వేడి కావాలనుకున్నావు. ఆ వేడిని తట్టుకునే సామర్థ్యం నీ దగ్గర లేకుండా ఎన్నిక వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు అలానే చాలా మంది జీవితాలు అలాగనే ఉన్నాయి. ఏదో ఉన్నప్పుడు బాగుపడాలి, దేవుడి దగ్గరికి రావాలని అనుకుంటున్నావు, దేవుడి దగ్గరికి వచ్చి నిలబడలేక వెళ్ళిపోతున్నావు అంతే. ఇది మామూలు అనుకున్నావా? దేవుడు ఏమై ఉన్నాడంట? ఏమై ఉన్నాడు రాయబడింది తెలుసా మీకు? ఏమై ఉన్నాడు దేవుడు? దహించు అగ్ని. ఈ దహించు అగ్ని ముందు నువ్వు నిలబడాలంటే నీలో ఉన్న పాపాలన్నీ కూడా కాల్చేస్తుంది అగ్ని. నీలో ఉన్న మలినాలన్నిటినీ కాల్చివేస్తుంది. అందుకని పౌలు గారు ఎప్పుడైతే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడో, ఎప్పుడైతే యేసు ప్రభు వారి దగ్గరికి ఆయన ప్రభువుగా అంగీకరించాడో అప్పుడు ఏం జరిగింది తెలుసా మీ అందరికీ? పౌలు జీవితాన్ని యేసు ప్రభు ఏం చేశాడు? తనలో ఉన్నటువంటి మలినాల మొత్తాన్ని కాల్చేసి పరిశుద్ధమైన జీవితముగా మార్చి నిలబెట్టాడు. ఒకప్పుడు యేసు ప్రభు దగ్గరికి రావాలంటేనే సిగ్గుపడుతూ ఎనికిపోతున్న పౌలు, అసహించుకుంటూ చేదరించుకునేటువంటి పౌలు ఇప్పుడు యేసు ప్రభు కోసమే చచ్చిపోవాలన్నాడు. యేసు ప్రభు కోసమే చనిపోవాలని ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ అదే రాయబడి చూడండి, పూర్వము నేను చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించాడు. ఎవరని మీకు డౌట్ ఉంటే అందుకని తిమోతికి రాసిన పత్రిక రాబడింది, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు నా పాపాలన్నిటినీ ఆయన తీసేశాడు. ఎవరి వల్ల కాల, ఎక్కడికి వెళ్ళినా నా పాపాలు తీసేయటం ఎవరి వల్ల కాల, ఈయన దగ్గరికి వచ్చినప్పుడే నన్ను తీసేశాడు కనుక నేను ఆయనకు ఏమై ఉన్నానన్నాడు? కృతజ్ఞుడనై. అంత చక్కగా చెప్పాడు చూడండి, కృతజ్ఞుడనై ఉన్నాడు. నేను ఎప్పుడైతే ఆయన నా బ్రతుకును మార్చాడో ఇప్పుడు నేను 10 మందికి ఏమి కావాలనుకున్నాను? చూడండి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటిగా అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడితే ఏమన్నారంటే, ఇదిగో బ్రతుకుట క్రీస్తు, సావైతే నాకు మేలు. అయినను నేను బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేనికోసం? నేను బ్రతకటము మీకోసమే అన్నాడు. ఇంతకుముందు మీరందరూ ఏమనుకున్నారు? వీడు చచ్చిపోతే బాగుండు అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళే ఏమనుకుంటున్నారు? పౌలు మా మధ్యలో ఉంటే మాకు అదే చాలనుకుంటున్నారు. అసహించుకున్న వాళ్ళే ప్రేమించారంటే కారణం ఏంటి? పౌలులో ఉన్నటువంటి శరీరం ఏమన్నా మారిందా? పౌలులో ఉన్నటువంటి అవయవాలు ఏమన్నా మారాయా? పౌలులో ఉన్నటువంటి ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క పద్ధతులు అయ్యేమన్నా మారాయా? మారింది చెప్పండి. మరి మారింది ఏమిటి? పౌలు యొక్క స్వభావం ఎలా మారిందంటే బాగా గమనించి ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం నుంచి మనం ఒక మాట చదివితే, 11వ అధ్యాయం అనుకున్నాను చూడండి, 11వ అధ్యాయము
రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం జాగ్రత్తగా చదువుదాం. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వాభావిక విరుద్ధమైన మంచి ఒలీవ చెట్టున అంటు కట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరీ నిశ్చయముగా ఇక్కడ ఒక చెట్టు గురించి చెప్తున్నాడు. ఏమి చెట్టు అంటే మంచి ఒలీవ చెట్టు, అడవి ఒలీవ చెట్టు. మంచి ఒలీవ చెట్టుకు అడవి ఒలీవ చెట్టుకు తేడా ఏంటిది? ఒలీవ చెట్టు అంటే మీకు అర్థం కాలేదులే, మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను. బర్రెలు తెలుసా అందరికి? తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు కదా? సూపర్ సీరియస్ అంటున్నాను. అందరికి బర్రెలు తెలుసుగా? బర్రెలు 2 రకాల బర్రెలు ఉంటాయి తెలుసా? అడవి బర్రెలు, సాకుడు బర్రెలు. అడవి బర్రెలకి సాకుడు బర్రెలకి తేడా ఏంటంట? మీరు అందరికి బర్రెలు తెలుసా? నాకు ఇప్పుడు చెప్పండి. మన మధ్యలో ఉన్న బర్రెలను మనం చూసినా భయపడాల్సిన పని. వాటి దగ్గరికి వెళ్ళినా మనం వాళ్ళని ఏమన్నాం. అదే అడవి బర్రెలైతే దగ్గరికి వెళ్ళగలరా? అసలు వాటిని ఎవరైనా సాగు చేయగలరా? ఇప్పుడు అడవి ఆవులు ఉంటాయి, అప్పుడప్పుడు ఓట్లలోకి పొలాలకు వస్తుంటాయి. వాటిని ఎవరైనా కట్టేయగలరా? ఎందుకు? మనిషిని చావడుగుతాయి. ఇప్పుడు మామిడి పందులు ఉంటాయి, అడవి పందులు ఉంటాయి. మామిడి పందికి ఎవరైనా భయపడతారక్క? అడవి పందికి ఎందుకు భయపడతారు? అంటే అడవి మామూలు అంటే అడవి అంటే క్రూరత్వం, డేంజర్. పద్ధతి ఉండదు, ఒక పాడు ఉండదు, ఒక లక్షణం ఉండదు, ఒక క్రమం ఉండదు, ఒక నీతి ఉండదు, ఒక నియమము ఉండదు. అదే మంచి అంటే పద్ధతి ఉంటుంది, నీతి ఉంటుంది, నియమం ఉంటుంది, క్రమం ఉంటుంది. ఇప్పుడు అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడిన దాన్ని ఇప్పుడు ఏ చెట్టు నుంచి కోసారంటే దీన్ని అడవి ఒలీవ చెట్టు. ఇప్పుడు అడవి చెట్టు, అడవి లక్షణాలు ఎలా ఉంటాయి చెప్పాను మీకు అందరికి. అడవి అంటే పద్ధతులు ఏముండవు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఏ విధంగా నడుచుకోవాలో తెలియదు, ఏ విధంగా జీవించాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు. నేను ఒక రకంగా చెప్పాలంటే అడవికి సంబంధించిన వాటిని చూసినప్పుడు క్రూరమైనవి, ఆకలైతే కడుపులో పుట్టిన వాటినైనా తినేస్తాయి. అర్థమైందా? ఆకలైతే కడుపును పుట్టిన వాటిని తినేస్తాయి, అవసరం వస్తే కడుపును పుట్టిన వాడితోనే పాపం చేస్తాయి. వాటికి తేడా లేదు. అవి ఏం చేస్తాయి? అవి అడవి స్వభావం కలిగినవి. అందుకని ఏమన్నారు తెలుసా? ఇదిగో ఎలా ఏమన్నారంటే కొన్ని విషయాలు మనం చూసినప్పుడు ఇక్కడ ఇస్మాయేలు గురించి మాట్లాడినప్పుడు ఏమన్నా తెలుసా? ఇస్మాయేలు అడవి గాడిద స్వభావము కలవాడు. అడవి అంటున్నాడంటే సమాజంలో ఉండే మనిషి వేరు, సమాజంలో లేని మనిషి వేరు. సమాజంలో ఉన్న వారికి ఒక క్రమం ఉంటుంది, సమాజంలో ఉన్న వారికి ఒక పద్ధతి ఉంటుంది, సమాజంలో ఉన్న వారికి ఒక బాధ్యత ఉంటుంది, సమాజంలో ఉన్న వారికి ఒక బరువు ఉంటుంది, సమాజంలో ఉన్న వారికి ఒక లక్షణము, ఒక గోల్ ఉంటుంది. సమాజంలో లేనోడికి ఏమిటితో సంబంధం లేదు. అదే అడవి స్వభావం అంటే. అడవిలో ఉన్న వాళ్ళకు ప్రేమలు ఉండవు, ఆప్యాయతలు ఉండవు, బాంధవ్యాలు ఉండవు, మన తన అనేది ఉండదు. వాళ్ళకి కావాల్సింది ఆకలి అయితే ఏది కనపడితే దాన్ని కోసుకొని తింటారు, ఏది కనపడితే దాన్ని ఆటాడుకోవడం, అది అంతే కదా. అయ్యో పాపము, అయ్యో జాలి చూపించే స్వభావం ఉంటుందా? అందుకని ఇక్కడ ఏమంటాడు? అడవి ఒలీవ చెట్టు నుంచి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎక్కడ నాటుతున్నాడు? అడవి ఒలీవ చెట్టు అంటే అడవి జంతువుల, అడవిలో ఉన్నటువంటి వాటి స్వభావం కలిగిన మనవల్ని తీసుకొని వచ్చి ఇప్పుడు దేని కట్టు కడుతున్నాడు? మంచి ఒలీవ చెట్టు కడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏమంటాం చూడండి, వాళ్ళనే, కొత్త వాళ్ళమేం కాదు, అక్కడ పుట్టిన వాళ్ళమే, ఆడ పెరిగిన వాళ్ళమే, అక్కడ జీవించిన వాళ్ళమే. ఎప్పుడైతే యేసు ప్రభువులో అంటు కట్టబడిన తర్వాత ఇప్పుడు నీ పద్ధతి మారిపోతుంది. ఏమంటారు తెలుసా?
అయ్యో నిన్న కాక మన నుంచి ప్రార్థన పోతా ఈ మధ్యకాలంలో అసలు అబద్ధాలే ఆడట్లేదు. అబ్బో ఈ రోజు 2 రోజులు చూద్దాం. ఈ మధ్యకాలంలో పెద్ద బిల్డప్లు ఎత్తున్నారు, పిలిచినా పలగట్లేదు. ఎందుకంటే స్వభావం మారిపోయింది. ఏ స్వభావం మారిపోయింది? అడవిలో ఉన్న స్వభావం మారి మంచి స్వభావం వచ్చేసింది. పిలిచిన కొడుకు ఏంటంటారు, ఇలా ఎందుకు బాగుంటాయ్యా, నీ జీవితం బాగు చేసుకోనక్క, నువ్వు బ్రతుకు బాగుపడమ్మా, ఇలా చేసుకుంటే నీ కుటుంబం పాడైపోద్ది, నీ పిల్లలు నీ అంత తోలేయారు, నువ్వు ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తుంటే నిన్ను చూసి వాళ్ళు చెడిపోతారని మంచి మాటలు చెప్తుంటే ఇది నాకే మంచి మాటలు చెప్తున్నావా, నిన్నటిదాకా ఇలా చేసినోడివి, చేయొచ్చుండొచ్చేమో. ఇప్పుడు ఆ స్వభావంలో నుంచి నా స్వభావం మారిపోయింది. ఇప్పుడు నువ్వు మంచి మాటలు చెప్తుంటే వాళ్ళకి ఎటకారం అనిపించేమో, కానీ ఇప్పుడు నీకు మంచి మాటలు చెప్పడం నీకేమైంది? నీ స్వభావం అది. ఎందుకంటే పాత స్వభావం చచ్చిపోయింది, పాత స్వభావం నీలో లేదు, పాత స్వభావం వెళ్ళిపోయింది. అందుకని ఏమంటారు తెలుసా, నిన్నటి దాకా ఆడ పాపం చేసి వచ్చి ఇప్పుడైతే నీతిగా మాట్లాడుతున్నావు అంటే నిన్నటి దాకా చేసింది నేనే, కానీ ఈ రోజు నా స్వభావం మారిపోయింది. పౌలు అంటున్నాడు, పూర్వము నేను అలాంటి, ఇప్పుడు నా స్వభావం ఏం చేశాడు యేసు ప్రభువు మార్చేశాడు. అలా మారటం కుదురుద్దంటే అందుకే మీకు అర్థం కావడానికి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాను. చేదు దోసకాయ 4-5 రోజులు కానీ 10 రోజులు ఉంటుంది, తీపి దోసకాయగా మారిపోతుంది. నిజంగా మారుద్దంటే ఎన్నోసార్లు చూసారు కదా మారినట్టుగా, అది మారింది నీకు కూడా తెలియదు. అలాగే మనం అనుకుంటాం ఇది నిజంగా ఈ మనిషి నిజంగా మారతాడంటే నేను చెప్తుంటాను చాలాసార్లు, మనం మారాం కదా. మనం అంత ఘోరంగా లేమంటే నువ్వు అనుకుంటున్నావేమో, నీకు తన దృష్టికి తాను ఎవరు కూడా ఘోరంగా కనిపించదు, పక్కన వాళ్ళే మనకు అంత ఘోరంగా కనిపించేది. చిన్నదైనా ముళ్ళే, పెద్దదైనా ముళ్ళే, ముళ్ళు ఎంతదైనా, పాపం ఎంతదైనా, అలవాటు పడినోడు మానుకోవడం అంత కష్టం తెలుసా మీకు? ఏదైనా ఒక దానికి, కానీ మానుకోవటం వాళ్ళ వల్ల కాదు. కాబట్టి పౌలు గారు అంటున్నాడు, క్రీస్తు యేసు నన్నేం చేశాడు, తన పరిచర్య కొరకు మార్చుకున్నాడు అన్నాడు. యేసు ప్రభు మారితే మారతాడు, యేసు ప్రభు మారిస్తే బ్రతుకులు మారిపోతాయి, యేసు ప్రభు చేతులకు వస్తే జీవితాలు మారిపోతాయి, యేసు ప్రభు దగ్గరికి వస్తే వాళ్ళ జీవితాలు వేరుగా అయిపోతాయి. అందుకనే ఉన్నారు తెలుసా, పూర్వమందు నా పరిస్థితి వేరు, ఇప్పుడు నా పరిస్థితి వేరు. అప్పటి ప్రాచీన పురుషుడు తన క్రియలతో కూడా ఏమి చేసిందంట, సిలువ కొట్టివేశాను. ప్రాచీనం ఏం చేశాడంట, తన క్రియలతో కూడా సిలువకు కొట్టివేసి తిని అని రాయబడింది. ఎందుకంటే ఇక్కడ మనందరికీ మీకు అందరికీ అర్థమైనటువంటి ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో నుంచి బైబిల్ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం చాలా జాగ్రత్తగా రాని మాట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమునున్న దేవుని యొద్ద నుండి దిగువచుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు,
మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరమును చెప్పుట వింటేనే. ఎందుకయ్యా పాత స్వభావం మార్చుకొని కొత్త స్వభావానికి తీసుకొస్తున్నాడంటే పాతది గతించిపోతుంది. ఏమన్నారు అక్కడ? అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసి తిని. పాత ఆకాశము పాత భూమి ఏమైంది? గతించిపోయింది. ఎందుకంటే పాతది ఏది కూడా దానిలో నివసించలేదు. అదే కదా రాత్రి మీకు చెప్పింది, గుర్తుంది కదా? రాత్రి చెప్పింది క్రొత్త తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసమే పోయాలి, కొత్త బట్టకు కొత్త బట్టే మాసికేయాలి. ఇప్పుడు మన పాత స్వభావము క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో ఉండటానికి అర్హత ఉందా? ఉండదు. కాబట్టి మనం ఎప్పుడైతే యేసు ప్రభు చేతుల్లోకి వచ్చామో అప్పుడు ఆయనే మన పాత స్వభావాన్ని ఏం చేశాడు? కొత్త స్వభావముగా మార్చేశాడు. క్రొత్త స్వభావముగా మార్చేశాడు. అందుకే అక్కడ ఏం రాయబడింది తెలుసా? నూతనమైన యెరూషలేము. నూతనమైన అంటే కొత్తది, క్రొత్తది. ఇప్పుడు ఆ యెరూషలేము గురించి మాట్లాడట్లా, దేవుడి సిద్ధం చేస్తున్న యెరూషలేము అనేటువంటి ఆ పరలోకం గురించి మాట్లాడుతున్నాడు. నూతనమైన యెరూషలేము చూడండి, దేనికోసం? భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి. సిద్ధపడి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? సిద్ధము చేస్తున్నాడు. దేన్ని? సంఘము. ఆ సంఘాన్ని రెడీ చేస్తున్నప్పుడు అలంకరణ ఎలా చేస్తారో తెలుసు కదా? ఎప్పుడైనా పెళ్లి కుమార్తెను అలంకరించాలి మీరు? మా కొద్ది నిమిషాలేనండి బాబు, సమయం అయింది, ప్రార్థన చేస్తాను. ఇంటికి పోయిన తర్వాత పడుకొని నిద్రపోతారు. పోరాడండి, ఒక అరగంటతో నిద్రపోతాను. ఇంటికి కూడా అరగంట గట్టిగా, ఇంటికి కూడా కొన్ని గుర్తు పెట్టుకోండి. శాస్త్రాన్ని చెప్పి కరెక్ట్గా అనుకుంటాం. అరగంటతో అన్నింటిని కొద్దిగా నీకు రాదంటారు. ఎవరు మాత్రం అంతదిలే పోరాడంటాడు. ఇక్కడ కొత్త భూమి కొత్త ఆకాశాన్ని దేవుడు రెడీ చేసి ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశములో మనందరినీ ఉంచటానికి మనల్ని సిద్ధం చేస్తున్నాడు ఆయన. ఆ సిద్ధం చేసే దానిలోనే పాత స్వభావాన్ని తీసివేసి క్రొత్త స్వభావాన్ని ఇస్తున్నాడు. ఆ క్రొత్త స్వభావం ఇచ్చినప్పుడే క్రొత్త ఆకాశముతో మనము ఉండటానికి ఉపయోగపడుతుంది. అప్పుడు ఏమైనా రాయబడుతున్నది, మనుష్య కుమారుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు. అంటే ఇప్పుడు ఆయన ప్రజలం కాదా? ఇప్పుడు చెప్పండి, ఆయన ప్రజలం కాదా? ఆయన ప్రజలమే. కానీ పరిశుద్ధ పట్టణము కొరకు సిద్ధపరచబడిన తర్వాత ఇప్పుడు ఆయన ప్రజలుగా ఉన్న ఈ భూమి మీద ఉన్నంత వరకు ఏమంటాయి అంటమ్మా? ఏమంటాయి చెప్పండి? ఈ భూమి మీద ఉన్నంత వరకు బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, ఏడుపులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. ఈ పావు ఇప్పుడే 25 పోయింది 26 వచ్చింది, నేను పోతే అనుకుంటుందా? పాత అనుకుంటే భలే ఉండేది. పావు ఎప్పుడు దాకా ఉంటాయి? 29 దాకా ఉంటాయి, 50 దాకా ఉంటాయి, 70 దాకా ఉంటాయి, 100 దాకా ఉంటాయి. ఎప్పుడు దాకానే ఉంటాయి. నువ్వు ఉన్నంత వరకు. మరి ఎప్పుడు పోతాయి? మరి ఎప్పుడు పోతాయి? అదే చెప్తున్నారు ఇక్కడ చూడండి. ఎప్పుడు పోతాయి కూడా చెప్తున్నారు చూడండి. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిసివేయును. పరిశుద్ధ పట్టణంలోనికి వెళ్ళిన తర్వాత నీ కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిసివేసి ఇక అక్కడికి పోతే ఏడవటమే ఉండదంట. ఇప్పుడు అప్పసము ఏడవటమే. ఏడవని రోజు లేదు, నీ కళ్ళల్లో నుంచి నీళ్లు రాని రోజు లేదు. ఎవరు తొడవరు, నువ్వే తుడి చేసుకుంటా. ఒక్కొక్కసారి తెలియకుండా తుడుచుకోవటం కూడా చేతగాక కళ్ళల్లో నీళ్లు నోట్లోకి వచ్చి ఒప్పకుండా తెలియకుండా వచ్చేస్తుంటాయి నీళ్ళు. ఆ బాధ అట్లాంటిది. కానీ
ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక నీ కళ్ళల్లో నుంచి నీళ్ళే రావంట. ఎందుకు? వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. ఇక నువ్వు ఎవరి కోసం ఏడవలసిన పనిలాడా, ఎవరి గురించి దిగులు పడాల్సిన పనిలా, ఎవరి కోసం టెన్షన్ పడాల్సిన పనిలా. దేవుడు నీతో ఉన్నాడు కనుక ఆనందంగా జీవిస్తావు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఏడే టెన్షన్, ఏడే దిగులు, ఏడే ఒక లేనిపోని ఇబ్బంది, ఏడే కడుపు నిండా భోజనాలు ఒక టెన్షన్, తినకూడదన్న ఒక టెన్షన్. కరెక్ట్? తింటేనేమో తిని శుభ్రంగా పడుకుంటున్నారు, వాళ్ళకేమి గుండె పడుచు కాకుండా ఒక తలకాయ నొప్పి, తినకపోతేనేమో మరుసటి రోజు కళ్ళు తిరిగి ఆడపడిపోతామన్నా ఈ తలకాయ నొప్పి. కానరాని వేదనలు, కానరాని బాధలు. అందుకే చెప్తాను మీకు ఎన్నోసార్లు, భూమి మీద ఉన్నంత కాలం బాధలనేవి ఉంటూనే ఉంటాయి. మనిషి పుట్టిందే బాధలు పుట్టడానికి. నువ్వు అనుకున్నా ఎంత టెన్షన్ పడ్డేం లేదు, కానీ దేవుడిలోకి వస్తే తగ్గిపోతాయి. ఏంటంటే దేవుడు ఉదయకాలం నిశ్రమంలో చెప్పిన ఒక వాక్యం, అక్కడ సంఘంలో చెప్పినట్టు నేను ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం వల్ల ఈ బాధ దగ్గర మింగుకొని నువ్వు తొందరలో సంతోషం లేకపోతామన్న ఆనందంలో బతికేస్తామంతే. కానీ ఏం పోవప్పుడు, కానీ నూతన యెరూషలేము మన కోసం అలంకరించబడి ఉన్నది. నూతన పట్టణము, నూతన భూమి, నూతన ఆకాశం మన కోసం సిద్ధపడింది. మనం అక్కడ పోయిన తర్వాత ఇక నీ కళ్ళల్లో నుంచి నా కళ్ళల్లో నుంచి నీళ్లు రానే అసలు రానియడు ఆయన. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, దిగులు ఉండదు, దిగులు ఉండదు, వేదన ఏముండదు. మరి ఉండేదంతా సంతోషము, ఆనందమే. రాత్రి ఉండదు, పగులు ఉండదు. ఆ నూతన పట్టణం కొరకు పౌలు గారు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ స్వభావంలో నుంచి నన్ను ఈ స్వభావంలోనికి మార్చారు. మరలా నేను ఆ స్వభావాన్ని ఎప్పుడూ కోరుకోను. ఎందుకంటే నూతన పట్టణము నా కోసం సిద్ధం చేయబడి ఉంది. నేను దానికోసం రెడీ కావాలి. కాబట్టి ఈరోజు మీ అందరికీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెలుపబడిన ఒక చిన్న మాట ఏంటంటే, నూతన యెరూషలేము కొరకు నువ్వు రెడీగా ఉండు. దేవుడు నీ కోసం రెడీ ఉన్నాడు. నిన్ను తన దగ్గరికి తీసుకొని పోయి నీకు ఏ బాధ లేకుండా శాశ్వత కాలం తనతో కూర్చొని పెట్టుకుంటాడు. కాబట్టి ఒకటి, మనం మారింది మనం కోరలేదు, అది దేవుడు చేసిన క్రియ. అందుకు దేవుడికి ఏం చెల్లించాలంట? కృతజ్ఞతలు. కాబట్టి ఎవరు ఎప్పుడు మారుతారో నీ కోరితే లేదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. సమస్తము దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. కాబట్టి ఇక్కడ నుంచి మనందరం కూడా ఈ నూతన సంవత్సరంలో, ఈ క్రొత్త సంవత్సరంలో మనము ఆలోచించవలసింది ఏంటంటే, నూతన స్వభావమును పొందుకొని క్రొత్త కార్యములచే, క్రొత్త క్రియలతో దేవుని రాజ్యం కొరకు ఎదురు చూద్దాం. అలాంటి భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరము తల వంచితే ప్రార్థన చేసుకుందాం.